అనిపించింది చెప్పండి. ఓకే, యాక్చువల్గా తీయాల్సిన విధంగా తీయలేదు, బట్ కమల్ ఈస్ కమల్ ఆల్వేస్ హీరో. ఓకే, కమ్ బ్యాక్. శంకర్ అంటేనే ఒక ప్రాపర్ మెసేజ్తో వస్తారు. సో ఆ మెసేజ్ మీకు కనెక్ట్ అవ్వలేదా? మెసేజ్ కన్వే అవ్వలేదు యాక్చువల్గా, ఎందుకంటే మెసేజ్ ఇవ్వాల్సిందంటే కరప్షన్ తీయాలనేసి, బట్ గో బ్యాక్ ఇండియన్ అనగానే ఏంటంటే ఇట్స్ నాట్ కన్వేయింగ్ ద మెసేజ్. అంటే ప్రాపర్గా మీకు కన్వే అవ్వలేదా? ఎవరికి కన్వే అవ్వలేదు. కరప్షన్ హ్యాస్ టు క్యారీ ఆన్ ఇన్ ఇండియా అనేసి చూపించారు మెసేజ్లో, బట్ దట్ ఈస్ నాట్ రైట్. సో కనెక్ట్ చేయలేదు. పార్ట్ 3 ఉండబోతుందని చెప్పేసి అన్నారు క్లైమాక్స్లో, అది మీకు ఎలా అనిపించింది? పార్ట్ 3 షుడ్ బి డిఫరెంట్. సో చూడాలి, ఏదైనా డిఫరెంట్గా ఉంటుందేమో. బట్ మీరు డిసప్పాయింట్ అయ్యారా? ఆల్వేస్ కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్ కానీ ఆయన డైలాగ్ డెలివరీ కానీ దట్ ఈస్ ఇంప్రూవ్డ్, అండ్ కమల్ ఈస్ కమల్ ఆల్వేస్ హీరో. మీకు ఎలా అనిపించింది సార్? కమల్ హాసన్ గారు డైరెక్ట్ గానా? ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? హైదరాబాద్ మల్కాజ్గిరి. కానీ నేను డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ కమల్ హాసన్. కమల్ హాసన్. సో మీకు ఎలా అనిపించింది సార్ సినిమా? మూవీ బాగుంది. నేను పట్టుకుంటాను సార్, పర్లేదు. మూవీ బాగుంది, చాలా బాగుంది. కమల్ యాక్టింగ్, ఇంకా సిద్ధార్థ్. అంటే మీ వైఫ్ గారికి నచ్చలేదు, మీకు నచ్చిందా సార్? లేదు, మా సిస్టర్. సారీ మా సిస్టర్. మీ సిస్టర్ గారికి నచ్చింది, మీకు ఆమె ఒపీనియన్ డిఫరెంట్. ఏంటంటే లాస్ట్లో కొంచెం ఏంటంటే గో బ్యాక్ అన్నట్టు కొంచెం బాధ అనిపించింది అనమాట. ఆమె మంచి గురించి ఆలోచిస్తే, సినిమా థీమే అది కదా, థీమ్ అది మంచి గురించి ఆలోచిస్తే అందరూ రివర్స్ తీసుకొని అందరు కరప్షన్కి అగెన్స్ట్ పోతుంటే దానికి వాళ్ళు నెగిటివ్ ఆలోచించారు అనమాట. నెక్స్ట్ పార్ట్లో ఇంకా ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో దాని గురించి వెయిటింగ్ మాట. శంకర్ గారు ఎప్పుడైనా సరే ఒక ప్రాపర్ మెసేజ్తో వస్తారు. ఆ మెసేజ్ అనేది మీకు కరెక్ట్గా కన్వే అయిందా? కనెక్ట్ అయింది? పక్కా కన్వే అయింది కరప్షన్ అనేది. ఎందుకంటే మూవీలో దీంట్లో ఏం కొత్తగా మెసేజ్ ఎవరైనా ట్రై చేశారు ఆయన? ఏంటంటే కరప్షన్ ఉండద్దు మూవీలో, ఏంటంటే టోటల్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది. ఎందుకంటే ప్రతి పాయింట్లో కరప్షన్ అదొక ఓల్డ్ కాన్సెప్టే. కానీ ఏంటంటే ఫ్యామిలీ గురించి కొంతమంది మన ఇంట్లోనే కరప్షన్ ఉంటే ఎలా ఉంటుంది? మన ఇంట్లోనే కరప్షన్ ఉంటే ఉండదు, అది ఏంటంటే కొంచెం మంది ఎఫెక్ట్ అయ్యారు. కానీ దాన్ని పాజిటివ్గా తీసుకుంటే ఇంకా మంచిది అనేసి అంతే మాట. అది నెక్స్ట్ పార్ట్లో మనం విల్ హావ్ టు వెయిట్ అండ్ వాచ్ అంతే. మా డాడీ చాలా పెద్ద ఫ్యాన్ ఆయనకి, సో నాకు కూడా కమల్ హాసన్ సార్ అంటే చాలా ఇష్టం. ఆయన మూవీ చాలా నచ్చింది నాకు. శంకర్ గారు యాజ్ ఏ ఆడియన్స్ గా మీకు ఎలా అనిపించింది సినిమా? మంచిగా ఉంది. ఇట్స్ 80% నాకు చాలా నచ్చింది. అంటే 80% నచ్చడానికి గల రీజన్స్ ఏంటి? సొసైటీకి ఒక మంచి మెసేజ్, అండ్ కమల్ హాసన్ సార్ యాక్టింగ్ 100%. ఇంకా అందరూ మధ్య గెస్ట్ రోల్స్ వచ్చాయన్నమాట, అది చాలా నచ్చింది. మెసేజ్ ఏం కన్వే అయింది మీకు? కి కరప్షన్ ఉండకూడదు, అందరు మంచిగా ఉండాలి, గుడ్ హార్ట్ ఉండాలి, అంతే. సిద్ధార్థ్ గారు రోల్ ఎలా అనిపించింది? సిద్ధార్థ్ గారు రోల్ సూపర్. అసలు ఆయన చాలా ఇష్టం, ఇప్పటికీ యంగానే అనిపిస్తూ ఉంటారు. సేమ్ కమల్ హాసన్ సార్ కూడా. సో ఇండియన్ పార్ట్ 3 అని చెప్పేసి రివీల్ చేశారు కదా క్లైమాక్స్ లో, అది ఎలా అనిపించింది మీకు? అది కూడా మంచిగా ఎక్స్పెక్ట్ చేశాను నేను, పార్ట్ 3 వస్తుందని చెప్పి. సో వెయిటింగ్ ఫర్ ఇట్ అంతే. అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు? 3.5. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.